నమస్తే అండి. ఈరోజైతే నేను చెప్పే విషయం ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. అవేంటంటే, ఫస్టు యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ధైర్యం కావాలండి. ఎవరో ఏదో అనుకుంటారు అని అయితే మాత్రం అనుకోవద్దు. మనం చేసే ప్రతి వీడియో మంచిదైతే కనుక ఎవరో ఏదో అనుకుంటారని అనుకోవద్దండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో మంచిదై ఉండాలి. 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఇస్తాడండి. అది టీచింగే కావచ్చు, సింగింగే కావచ్చు, లేకపోతే కామెడీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఏదైనా సరే అండి. ఒకళ్ళు చేసింది ఇంకొకరు చేయలేరు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అండి అది. అది దాన్ని మనం ఉపయోగించుకోవడానికి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. యూట్యూబే కాదండి, సోషల్ మీడియా ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. మనకి మానిటేషన్ అవుతుంది అని అనుకోకుండా, ఎప్పుడో రాలేదు అని ఫీల్ అవ్వకుండా, మన టాలెంట్ ఏదో తెలుసుకోవడానికి ఎంతవరకు ఉందో మనం నిరూపించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో మన పిల్లలే కాదండి, మనమే కాదు, ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఇప్పటితో ఆగిపోదు కదా. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు తరతరాలు అలా చూస్తూ ఉంటారు. ఎప్పటికీ గర్వంగా చెప్పుకునేలాగా ఉండాలండి ఆ వీడియోని చూసి. అది నా అభిప్రాయం. అలాగే ఎందుకంటే నేను అలా చెబుతున్నానంటే, నేనైతే అసలు ఇప్పటివరకు ఫోన్ అయితే యూజ్ చేయలేదండి. మామూలుగా చిన్న ఫోను యూజ్ చేసేదాన్ని అనమాట. పెద్ద ఫోన్ అయితే యూజ్ చేయలేదు. మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు అన్న విషయం తెలిసిన తర్వాత, చూడటమే కాదు స్టార్ట్ చేయొచ్చు అన్న తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈ ఫోన్ చూసిన తర్వాత ఈ ఫోన్లో కూడా చెత్తగా వస్తున్నాయండి. అసలు పిల్లలకైతే మా పిల్లలు ఇంటర్ అయిపోయిన తర్వాత ఫోన్ కావాలన్నారండి. వాళ్ళ నాన్నగారు అయితే, ఫోన్ ఇమ్మని అంటున్నావు, ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు అని చెప్పేసి కొన్నంటే కొన్నారు. ఫార్మసీలోకి వచ్చిన తర్వాత ఫోన్ కావాలి, ప్రతిదీ అందులో పెడతారు కదా, మేము చదువుకోవాలని చెప్పేసి అని అంటే, నాకు తెలియదు కదండి ఫోన్ గురించి. వద్దని నేను, అదే పిల్లలు కావాలంటున్నారని చెప్పేసి నేను వద్దని, ఆయన అలా ఎందుకన్నారో ఇప్పుడు నాకు అర్థమైందండి ఫోన్ చూసిన తర్వాత. అలాగే అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నర్సరీ దగ్గర నుంచి వాట్సాప్లో పెడుతున్నారండి అసైన్మెంట్లు కానీ ఏమైనా అదే హోంవర్క్స్ పెట్టాలంటే వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నారు. అవి పిల్లలు ఫోన్ పట్టుకొని వాడుతున్నారు కదా. వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా పేరెంట్స్కి అర్థం కావట్లేదండి. అవసరం కదా అని చెప్పేసి ఇస్తున్నారు, కానీ భయపడుతూనే ఇస్తున్నారండి. ధైర్యంగా అయితే ఎవ్వరూ ఇవ్వట్లేదు. మనం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ పోస్ట్ చేస్తే మటుకి చాలా బాగుంటుందండి. అసలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇప్పటివరకు ఈ టచ్ ఫోన్ గురించి తెలీదు. చూసిన తర్వాత అయితే మాత్రం చాలా భయం వేస్తుంది. అసలు ఎంత దారుణంగా ఉంది అనిపించింది అనమాట. అందు గురించే నేను అసలు ఈ విషయం ఇలా చెప్తున్నాను. నేను ప్రతి పేరెంట్ కూడా భయపడుతున్నారండి. నర్సరీ వాళ్ళని కాదండి, బీటెక్ వెళ్ళిన తర్వాత కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు బీటెక్ వెళ్ళిన తర్వాత ఇంటర్ వరకు వాళ్ళ ఫోన్ యూజ్ చేయరు. బీటెక్ వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఫోన్ అవసరం అవుతుంది. డిగ్రీలో కానీ ఫోన్ కొనివ్వాలంటే పేరెంట్స్ భయపడుతూనే ఇస్తున్నారండి పిల్లలకి. ఎవరు ధైర్యంగా ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో మంచి వీడియోస్ పెడితే కనుక మన పిల్లలు మేలు కోరిన వాళ్ళు అవుతాము. అది నేను చెప్పేదండి. ప్రతి తల్లిదండ్రి కూడా ధైర్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చేలా ఉండాలి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిగా ఉపయోగపడేలాగా ఉండాలి. పిచ్చి పోస్టులు అయితే మాత్రం పెట్టకండి. అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మంచిగా పెట్టండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఈవిడికి ఇంత అవసరమా, ఇవన్నీ చెప్పడం అవసరమా అని అనుకుంటారేమో. మా పిల్లలే కాదండి, మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. మీకు పిల్లలు లేరు అని అనుకుంటారేమో. కనీసం మీ రిలేటివ్స్ పిల్లలు, మీ చెల్లెలి పిల్లలు, మీ అన్నగారుల పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు కూడా అలాంటి చూసి చాలా చెడ్డ వీడియోలు అవి చూస్తూ ఉంటారు కదా. ప్రతి పేరెంట్ కూడా గుండె ధైర్యంగా ఉండలేరు కదండి.
అవసరమని ప్రతి ఒక్క పేరెంట్ అవసరమని ఇవ్వడమే కానీ ధైర్యంగా మాత్రం ఎవ్వరు ఇవ్వట్లేదండి. ఇంకా వాళ్ళు తల్లిదండ్రి వెనకాల కూడా ఉండలేరు కదా, వాళ్ళ వెనకాల ఎన్నిసార్లని ఎంతసేపు అని ఉంటారండి, ఉండలేరు కదా. వాళ్ళు ఏం చూస్తున్నారో ఎవరికేం తెలుస్తుంది. అందు గురించి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వీడియో పెట్టేది మంచిగా పెట్టండి. ఎవరో ఎవరో పట్టించుకుంటారు అనుకోవద్దండి. మనకి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే మంచి వీడియోలు పోస్ట్ చేసామనుకోండి, మన పిల్లలు కూడా మంచి మార్గాన్ని నడుచుకుంటారు. ప్రతి తల్లిదండ్రి కూడా ధైర్యంగా చదువు కోసం పిల్లలకి ఫోన్ ఇవ్వగలుగుతారనమాట. జాబ్ చేయాలన్నా ఫోన్ కావాల్సి వస్తుందండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ ఫోన్ చూసి పక్కకు దోవ పడుతున్నారు. అది నాకే కదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి పేరెంట్ నేను చాలాసార్లు గమనించాను. ఫోన్ వచ్చిన తర్వాత మా పిల్లలు ఇలా అయిపోయారు, మా పిల్లలు అలా అయిపోయారు అని చెప్పేసి అనేవాళ్ళే కానీ మంచిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఫోన్ వచ్చిన తర్వాత అని కదా, ఫోన్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ వాళ్ళకి ఎక్కువ చెడుకే అట్రాక్ట్ అవుతారు కానీ మంచికి అట్రాక్ట్ అవ్వరు కదండి. గబుక్కుని మానవులం కదా, మనుషులం కదా. పెద్దవాళ్ళే కంట్రోల్ చేసుకోలేరండి పిల్లలు ఎంతసేపు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ కూడా చేయండి. పెద్దవాళ్ళని కూడా మంచిగా వీడియోస్ చేస్తే మంచిగా ఉంటుందండి. ప్రతి ఒక్క వీడియో కూడా 10 మందికి ఉపయోగపడేలా ఉండాలండి. పిల్లలు కూడా మంచిగా మార్గాన్ని నడుచుకునేలా ఉండాలి మనం పెట్టే ప్రతి వీడియో. ఇదివరకు ఏదన్నా సెలవులు వచ్చినా ఏం చేసినా అటెండర్ తోటి క్లాస్ రూమ్కి నోటీస్ పంపించేవారు, నోటీస్ చదివేవారు. ఇప్పుడు స్కూల్స్లో కూడా నోటీసులు చదువుతున్నారో లేదో అయితే తెలీదు, వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. అవి పేరెంట్స్ చూస్తే సరేండి, చూడకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ప్రతిదీ ఇలాగా సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవచ్చండి. కాకపోతే అన్నీ ఫోన్ మీద డిపెండ్ అయిపోయేలాగా ఉండకూడదు ప్రతిదీ కూడా. అలా అని మనం పెట్టే ప్రతి వీడియో కూడా పిచ్చి పిచ్చిగా పెట్టకూడదు. మంచి వీడియోలు పెట్టండి, మన సమాజానికి కూడా మంచి జరుగుతుంది. అసలు నేను చెప్పే విషయం ఇదండి. ప్రతి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరేనండి, మంచిగా వీడియోస్ పెడితే బట్టి వ్యూస్ వాటి అంతటా అవే వస్తాయండి. మానిటైజేషన్ గురించి ఆలోచించొద్దు. మీకంటూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా, అది ప్రూఫ్ చేసుకోవచ్చు అనమాట మీరు. అది నేను చెప్పదలిచిన విషయం అండి. నేను చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మానిటైజేషన్ అవుతుందండి, కాకపోతే లేట్ అవుతుంది. మనం ఫస్ట్ భగవద్గీత చెప్పినట్టు కర్మని ఫలితాన్ని ఆశించొద్దు, కర్మని చెయ్యి అని అంటారు కదండి. అలాగే మనం ఫలితం ఆశించకుండా ఫస్ట్ మనం వీడియోస్ కనుక పెట్టుకుంటూ వెళ్తే కనుక, అలా అని ఖాళీగా మాకేమన్నా పని పాట లేదా ఖాళీయా అని అనుకుంటారేమో. కొంతమందికి యాక్టింగ్ చేయాలని అలా అనుకుంటారు కదా, అలా బయటికి వెళ్ళలేరు కదా. అలాగే ఇలా బయట యూట్యూబ్ స్టూడియోని మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట, యూట్యూబ్ ఛానల్ని. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ టాలెంట్స్ని ఇందులో మనం నిరూపించుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మనం వీడియోస్ తీస్తే కనుక ఎప్పటికప్పుడు మానిటైజేషన్ అవుతుందండి. ఈ సంవత్సరానికి కాకపోతే నెక్స్ట్ ఇయర్ కనుక మానిటైజేషన్ అవుతుంది. అసలు మనం డబ్బే ప్రాధాన్యం కాదండి, డబ్బు ధర్మంగా సంపాదించేదే ఉండాలి. అందు గురించి మనం పెట్టే ప్రతి వీడియో 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. నా అభిప్రాయం అయితే అది. మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం అండి, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరు వీడియోస్ పోస్ట్ చేయగానే ముందు ఇంట్లో వాళ్ళే కామెడీ చేస్తూ ఉంటారు. మీరు అలాంటి ఏం పట్టించుకోవద్దండి, అవి సరదాగా తీసుకోండి. మీరు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా సరదాగా ఉండండి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. మనం సీరియస్గా వాళ్ళని అవుతున్నారు వీళ్ళని అవుతున్నారు అని మనం సీరియస్గా తీసుకుంటే కనుక మనం ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేము, మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. డ్రాప్ అవ్వద్దండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక నచ్చిన వీడియో, అంటే మంచి వీడియో పోస్ట్ చేయండి. మంచిది అనిపిస్తే కనుక
10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక పోస్ట్ చేయండి వీడియో తీసి. అది మీరు ఓన్గా వీడియోస్ తీసి మీరు ఓన్గా క్రియేటివ్ చేసి అప్పుడు పెట్టుకోండి. పక్క వాళ్ళ వీడియోస్ అయితే ఇచ్చి పెట్టుకోకండి. ఇదండి నేను చెప్పదలిచింది. నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.